పోస్ట్ చేసి జ్యోతమ్మ మళ్ళీ పెట్టి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలభ్యేయదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామి. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలంతేన తావత్ భూతై భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖచిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యారమంతే శృతిమతి మధురే గ్రహే విగ్రహే నిష్కంపితి నిత్యం నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేకముక్తావళి భగతమే నిర్మల బ్రహ్మ సింధౌ. కల్లోల్లోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కళాస్వేవ భూమన్. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యాశం శుద్ధమంసం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దదాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళీ కేలికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం. లక్ష్మీ నిస్సంకలీలా నిలయనం అమృతస్యంద సందోహమంతః సంచింత కానాం వపురను కలయే మారుతాగారనాథ. కష్టాతే సృష్టిచేష్టా బహుతర భవ ఖేదావహ బీజభాజాం ఇత్యేవం పూర్వమాలోచితం అజితమయా నైవ మధ్యాభిజానే. నో చేజ్జీవ కతః వా మధురతరమిథన్ తద్వపుశ్చిద్రసాద్ధన్నేత్రై సోత్రైస్య పీత్వా పరమరససుధాం బోధిమీరేరమేరన్. ఎన్నో లైన్ లాస్ట్ నేత్రై సోత్రైస్ అదా మొత్తం. కష్టాతే సృష్టి చేష్టా బహుతర భవ ఖేదావహ బీజభాజాం ఇత్యేవం పూర్వమాలోచితం అజితమయా నైవ మధ్యాభిజానే. నో చేజ్జీవ కథం వా మధురతరమిదం త్వత్ వపుశ్చిద్రసాద్ధన్నేత్రైః సోత్రైస్య పీత్వా పరమరససుధాం బోధిపూరేరమేరన్. కరెక్షన్స్ అంతా అయిన తర్వాత మళ్ళీ చదివి చెప్పండి. లెట్ ఇట్ ఫ్లో. ఇలా తప్పు వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేయించిన బాగా తప్పులు వస్తే కరెక్షన్స్ అండ్ లెట్ ఇట్ ఫ్లో ఆర్ ద స్కాల్. నెక్స్ట్
नम्राणां सन्निधत्ते सततमपि पुरस्तैरनभ्यर्थितानप्यर्थान् कामानजस्त्रं वितरसि परमानन्दसान्द्रां गतिं च इत्थं निःशेषलभ्यो निरवधिकफलपारिजातो हरे त्वं क्षुद्रं तं शक्रवाटिद्रुममभिलषति व्यर्थमर्थिव्रजोऽयम् कारुण्यात् काममन्यन् ददति खलु परे स्वात्मदस्त्वं विशेषात् ऐश्वर्यादीशतेऽन्ये जगति परजने स्वात्मनोऽपीश्वरस्त्वं त्वय्युच्चैररमन्ति प्रतिपदमधुरे चेतना स्वीतभाग्याः त्वं चात्मा राम एवेत्यतुलगुणगणाधार शौरे नमस्ते ऐश्वर्यं शङ्करादीश्वर विनियमनं विश्वतेजो हराणां तेजस्संहारि वीर्यं विमलमपि यशो निःस्पृहैश्चोपगीतम् अङ्गासङ्गा सदा श्रीरखिल विदसि न क्वापि ते सङ्गवार्ता त्वद्वातागारवासिन्मुरहर भगवत् शब्द मुख्याश्रयोऽसि सर्वं करुणा చిట్టతో మీరు మ్యూట్ లో ఉన్నారు. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం గండోద్యన్మకరాభకుండలయుగం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే కేయూరాంగద కంకణోత్తమమహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితల సత్పీతాంబరాలంబిని ఆలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తింతవార్తిచ్చిదం ఆలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తింతవార్తిచ్చిదం ఆలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తింతవార్తిచ్చిదం యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిదానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో తత్తాదృం మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యావత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాదచాపల బలాత్ చాపల్యవార్తోదభూత్ లక్ష్మీస్తావకరామణీయక హృతే వేయం పరేష్వస్థిరేత్యస్మిన్ అన్యత్ అపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా
एवं भूतमनोज्ञता नवसुधा निश्यं दसन्दोहनम् त्वद्रूपं परचित्रसायनमयं चेतोहरं शृण्वताम् सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकम् व्यासिञ्चत्यपि शीतबाष्पविसरैरानन्दमूर्च्छोद्भवै एवं भूततयादिभक्त्याभिहितो योगस्य योगत्वया कर्म ज्ञानमया वृसोत्तमतरो योगीश्वरै गीयते सौन्दर्यैकरसात्मके त्वयि खलु प्रेम प्रकर्षात्मिका भक्ति निःश्रममेव विश्वपुरुषैर्लभ्या रमावल्लभा निष्कामन्नियतस्वधर्मचरणं यत्कर्म योगाभिधम् तद्दूरेत्यफलं यदौपनिषदज्ञानोपलभ्यं पुनः तत्त्वव्यक्ततया सुदुर्गमतरं चित्तस्य तस्माद्विभो त्वत्प्रेमात्मकभक्तिरेव सततं स्वदीयसी श्रे त्वत्प्रेमात्मकभक्तिरेव सततं स्वादीयसी श्रेयसी अत्यायासकराणि कर्मपटलान्याचर्य निर्मलाः बोधे भक्तिपथे तवाप्युचितता मायान्ति किं तावता क्लिष्ट्वा तर्कपथे परन्तव वपुर्ब्रह्माख्यमन्ये पुनः चित्ताद्रत्वमृते विचिन्त्य बहुभिः सिद्ध्यन्ति जन्मान्तरैः त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं त्वद्भक्तिस्तु कथारसामृतझरी निर्मज्जनेन स्वयं सिद्ध्यन्ति विमलप्रबोधपदवीमक्लेशतस्तन्वती सद्यः सिद्धिकरी जयत्यै विभो सैवास्तु मे त्वत्पदप्रेम प्रौढिरसार्द्रता द्रुततरं वातालयाधीश्वर। कृष्णार्पणमस्तु। సూరత్ లేరు ఇక్కడ. సూరత్ రాలేదు మూడోది. చంద్ర జ్యోతి చేసేస్తావా? అనురాధ, జ్యోతి ఎవరు చేసేయండి. నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్ గదక్లిష్టన్ కష్టన్ తవ చరణ సేవారసభరేప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం భవత్పాదాంభోజ స్మరణ రసికో నామ నివహాన్ అహం గాయం గాయం కుహచన నివత్స్యామి విజనే కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యన్ తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశా నామ కియతి నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితా భవద్భక్తా ముక్తా సుఖగతి మసక్తా విదధతే ముని ప్రౌఢారూఢా జగతి ఖలు గూఢాత్మగతయో భవత్పాదాంభోజ స్మరణ విరుజో నారదముఖాః చరంతీశస్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత పర ప్రసర పరిమగ్నాః కిమపరం. भवद्भक्तिस्फीता भवतु मम सैव प्रशमये अशेषक्लेशौघं न खलु हृदि सन्देहकणिका न चेद्व्यासस्योक्तिः तव च वचनं नैगमवचो
भवेन्मिथ्यारथ्य पुरुषवचन प्रायम् अखिलम् भवद्भक्तिस्तावत् प्रमुखमधुरा त्वत्पुनरसात् किमप्यारूढात् चेत् अखिलपरितापप्रशमनी पुनश्चान्ते स्वान्ते विमलपरिबोधोदयमिलन् महानन्दाद्वैतन् दिशति किमतः प्रार्थ्यमपरम् विधूय क्लेशान् मे कुरु चरणयुग्मं धृतरसं भवत्क्षेत्रप्राप्तौ करमपि च ते पूजनविधौ भवन् मूर्त्या लोके नयनमधते पादतुलसी परिघ्राणे घ्राणं श्रवणमपि ते चारुचरिते మళ్ళా కనపడలేదు అక్కడ. కమల రాలేదు. సబ్స్టిట్యూట్ ఎవరైనా చదువుతారా? నేను చదివినా? నేను చదవనా? చదవండి ఎవరైనా. నేను చదవనా? చదవండి. ప్రభూతా దివ్యాధి ప్రసభ చలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమరస చిద్రూపముదియాత్ ఉదంచ ద్రోమాంచో గలిత బహు హర్షాశ్రు నివహాః యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్ మరుద్గేహాధీశత్ त्वयि खलु पराञ्चोऽपि सुखिनः भवत् स्नेही सोऽहं सुबहु परितप्ये च किमिदम् अकीर्तिस्ते मा भूद्वरद गद्भार प्रशमयन् भवद्भक्तोत्तंसं झटिति कुरु मां कंसदमनम् किमुक्तैर्भूयोभिः तव हि करुणायावदुदीयात् अहं तावद्देव प्रहित विविधार्थ प्रलिपितः पुरा क्लुप्ते पादे वरद तव नेष्यामि दिवसान् यथा शक्ति व्यक्तन्नति नुति निषेवा विरचयन्. सर्वं श्रीकृष्णार्पणमस्तु. రాజీ ఉన్నానండి. చదవండి. నమస్కారం. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయా శుతవ తుష్టిమాప్నుయాం బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమైః ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః తారమంతరనుచింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయా తథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతా ఉద్వహేమ భవదంఘ్రిచింతకాః విస్ఫుటావయవభేద సుందరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః. గురువు గారికి నమస్కారం. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్ మధురతా హృతాత్మనాం సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి తేవ భాసతే తత్సమాదనరూపిణీం స్థితిన్ త్వత్సమాధిమయి విశ్వనాయక ఆరితాః పునరతః పరిచ్యుతా వారభేమహి చ ధారణాదికం ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్
त्वत्परात्मसुखकल्पितोत्सवाः मुक्तभक्तकुलमौलिताङ्गताः सञ्चरेम शुकनारदादिवत् त्वत्समाधिविजये यः पुनः क्षुमोक्तरसिकक्रमेण वा योगवश्यमनिलं षडाश्रयैः उन्नयत्यजशुषुम्नयाशनैः लिङ्गदेहमपि सन्त्यजन्नथो लीयते त्वया వినపట్టం లేదా? కట్టిపోయారా? వినపట్టలేదు వదినా. వినపడట్లేదు. వాళ్ళ నెట్ సరిగా లేదని పెట్టారు కదా. సో పద్మ అక్కడి నుంచి నువ్వు కంటిన్యూ చేసి మళ్ళీ జాయిన్ అయినప్పుడు మళ్ళీ పంచ్ అవుతారు. యూ కంటిన్యూ ఫ్రమ్ లింగ 4 కూడా 10 లింగదేహం అపి. మళ్ళీ వినిపిస్తుందండి? వినిపిస్తోందండి. ఇప్పుడు ఇందాక వినపడలేదు. మళ్ళీ 10 నుంచి చదవండి. 10వ శ్లోకం నుంచి. 10వ శ్లోకం చదవనా? ఓకే, థ్యాంక్ యూ. लिंगदेहमपि सन्त्यजन्नथो लीयते त्वयि परे निराग्रह ऊर्ध्वलोककुतुकीतुमूर्धतः सार्थमेव करणैर्निरीयते. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి. అగ్నివాసరవలరక్షపక్షగైః ఉత్తరాయణజుషాయ సదైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాంతమీయతే. ఆస్థితోऽथ మహరాలయే యదా శేషవక్రదహనోష్మణార్ధ్యతే. ఆస్థితోऽथ మహరాలయే యదా శేషవక్రదహనోష్మణార్ధ్యతే. ఈయతే భవదుపాశ్రయస్తదా వేధసపదమతః పురైవ వా. తత్ర వా తవ పదేథవా వసన్ ప్రాకృత ప్రణయయేతి ముక్తతాం. స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభిద్య జగదండమోజసా. తస్య చక్షితిపయో మహో నిలద్యో మహత్ప్రకృతి సప్తకావృతి. తస్య చక్షితిపయో మహో నిలద్యో మహత్ప్రకృతి సప్తకావృతి. తత్తదాత్మకతయా విశన్ సుఖీ యాతి తే పదమనావృతం విభో. అస్థిరాదిగతిమీదృశిం వ్రజన్ విచ్యుతిన్న భజతే జగత్పతే. సచ్చిదాత్మక భవద్గుణోదయాన్ ఉచ్చరంతమనిలేష పాహి మాం. సర్వం కృష్ణార్పణమస్తు. అమ్మ సుధగారితో స్వాప్ చేసుకున్నారు కదా, అది సెట్ అయింది కదా. ఇప్పుడు రమ్య రస్య ఇద్దరు సబ్స్టిట్యూట్ చేయాలి. ఎవరు చేస్తారు? నేను చేయనా? చేయండి. చిన్నత్త ఒకరు, చిన్నత్త 5వ దశకం 1 నుంచి 1 నుంచి 5 కాదు 6 చంద్ర మీరు కంటిన్యూ కంటిన్యూ చేసి చూసుకోండి. కావాలంటే చేస్తాను, ఎప్పుడైనా అవసరం పడితే నేను కూడా చేస్తాను. ఓకే, 5 చేయండి. ఎవరు రాగానే చిట్టత్త, విజయత్త, తర్వాత 3 పద్మ, వీళ్ళు ముగ్గురు లైనప్ అయి ఉన్నారు. చంద్ర మీరు అలాట్ చేయండి ఎవరు. వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం. నో మృత్యుశ్చ తదామృతం చ సమభూన్నాం హోనరాత్రే స్థితిః. తత్రైకస్య అశిష్యతాఖిల పరానంద ప్రకాశాత్మనా. కాలః కర్మ గుణాశ్చ జీవ నివహా విశ్వం చ కార్యం విభో. చిల్లీలారతిమేషి త్వయి తదా నిర్లీనతామాయయుః. తేషాం నైవ వదంత్యసత్వమయి భోస్యత్యాత్మనాతిష్టతాం. నో చేత్ కిం గగన ప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. ఏవం చ ద్విపరార్ధకాల విగతా వీక్షాం శిశృక్షాత్మికాం.
बिभ्राणे त्वयि चुक्षुभे त्रिभुवनी भावाय माया स्वयं मायातः खलु कालशक्तिरखिला दृष्टं स्वभावोऽपि च प्रादुर्भूय गुणान् विकास्य विदधुः तस्याः सहायक्रियाम् माया सन्निहितो प्रविष्ट वपुषा साक्षीति गीतो भवान् भेदैस्तां प्रतिबिम्बतो विविशिवान् जीवोऽपि नैवापरः कालादिप्रतिबोधिताथ भवता सञ्चोदिता च स्वयं माया सा खलु बुद्धितत्त्वमसृजद्योऽसौ महान् उच्यते। నేను చదివినా तत्रासौ त्रिगुणात्मकोऽपि च महान् सत्त्वप्रधानः स्वयं जीवेऽस्मिन् खलु निर्विकल्पमहमित्योद्बोधनिष्पादकः चक्रेऽस्मिन् सविकल्पबोधकमहं तत्त्वं महाकल्वसौ सम्पुष्टं त्रिगुणैस्तमोति बहुलं विष्णो भवत्प्रेरणात् सोऽहं च त्रिगुणक्रमात् त्रिविधतामासाद्य वैकारिको भूयस्तैजसतमसाविति भवन् आद्येन सत्त्वात्मना देवानिन्द्रियमानिनो कृतदिशा वातार्कपास्यस्विनो वह्नीन्द्रा देवानिन्द्रियमानिनो कृतदिशा वातार्कपास्यस्विनो वह्नीन्द्राच्युतमित्रकान् विदुविधि श्रीरुद्रशारीरकान् भूमन्मानसबुद्ध्यहङ्कृतिमिलच्चित्ताख्यवृत्यन्वितम् तश्चान्तःकरणं विभो तव बलात् सत्त्वां स एवासृजत् जातस्तैजसतो दशेन्द्रियगणस्तस्तामसांसात् पुनः तन्मात्रं नभसो मरुत्पुरपते शब्दो जनित्वद्बलात् शब्दाज्योम ततः ससर्जितविभो स्पर्शं ततो मारुतम् तस्माद्रूपमतो मोहोऽथ च रसन्तोऽयं च गन्धं महीम् एवं माधव पूर्वकलनाधाद्याद्यधर्मान्वितं भूतग्राममिमं त्वमेव भगवन् प्राकाशयस्तामसात् एते भूतगणास्तथेन्द्रियगणा देवाश्च जाताः पृथक् नोऽसे कुरु भुवनाण्डनिर्मितिविधौ देवैरमीभिस्तदा त्वन्नानाविधसूक्तिभिन्नुतगुणस्थस्त्वान्यमून्या विसन् चेष्टाशक्तिमुदीर्यता निघटयन् हैरण्यमण्डन् व्यधाः अण्डन् थत्खलु पूर्वसृष्टसलिले तिष्ठः सहस्रं समाः निर्भिन्दन्न कृथाश्चतुर्दश जगद्रूपं विराडाह्वयम् साहस्रैखरपादमोद्दनिवहै निःशेष जीवात्मको निर्भातोऽसि मरुत्पुराधिप समां त्रायस्व सर्वामयात् ఆరో దశకం చదివినా ఆరో దశకం చదవమంటారా అండి? ఎన్ని చదవమంటారండి? నేను లక్ష్మీ సుధాని. చదవండి. ఎన్నమ్మా? ఎన్ని చదవమంటారు? 3 4 చెప్పాలి. 4. ఓకే అండి, 4. ఏవం చతుర్దశ గజన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి పాదోధ్వదేశమపి దేవరసాతలం తే గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్
జంఘే తలాతలమథో సుతలం చ జానో కించోరుభాగయుగలం వితలాతలే ద్వే శోణీతలం జగనమంబరమంగనాభిః వక్షస్య శక్రనిలయస్తవ చక్రపాణే గ్రీవా మహాస్తవ ముఖం చ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్త సత్యం ఏవం జగన్మయతనో ఏవం జగన్మయతనో జగదాశ్రితైరపి అన్యైర్నిబద్ధ వపుషే భగవన్నమస్తే త్వద్బ్రహ్మరంధ్ర పదమేశ్వర విశ్వకండా ఛందాసి కేశవ ఘనాస్తవ కేశపాశాః ఉల్లాసి చిల్లి యుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. ఓకే, ఎవరు వాలంటీర్స్? ఎవరు? చిన్న విజయత్త. చిన్నత్త. నిశ్శేష విశ్వరచనా చ కటాక్ష మోక్ష కర్ణౌ దుసోస్వి యుగలం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నధరోత్తరౌష్టౌ తారాగణస్య రదనా సమనస్య దంష్ట్రా మాయా విలాస హసితం స్వసితం సమీరో జిహ్వాజలం వచనమేస సకుంత పంక్తిః సిద్ధాదయ స్వరగణ ముఖరంధ్రమగ్నేర్దేవా భుజ స్తనయుగం తవ ధర్మదేవః పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనః సుధాంసుర్ అవ్యక్తమేవ హృదయాంబుజ అంబుజాక్ష కుక్షిః సముద్ర నివహ వసనం తు సంధ్యే సేఫ ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. లాస్ట్ 3 ఇంకోళ్ళు నేను ఏం చదవనా? నీలా నువ్వు చదువుతామ్మా. పద్మ చెయ్యొచ్చు. పద్మ నీలా నువ్వు 2 చదివి ఆఖరిది పద్మ జ్యోతి మ్యూట్ చేసుకో. నీల 2 పద్మ విల్ కన్క్లూడ్. అండ్ ఫీడ్బ్యాక్ వెనక నుంచి ముందుకు వస్తుంది, అంటే మీరు ఫ్రెష్ గా జ్ఞాపకం ఉంటాయి, మా ఎలా మర్చిపోయి ఉంటారు అందుకు. శ్రోణిస్థలం మృగగణాః పదయోర్నకాస్తే అత్యుష్ట్రసైంధవముఖా గమనంతు కాలః విప్రాదివర్ణభవనం మదనాబ్జబాహుచారూరుయుగ్మచరణం కరుణాంబుధేతే సంసారచక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్తి కులాని శైలాః నాజ్యः సరితः సముదయస్తరవశ్చ రోమా జియాదిదం వపుర నిర్వచనీయమేస. ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహుః తస్యాంతరాత్మ వపుషే విమలాత్మనేతే వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. సర్వత్ర శ్రీ గురుగారే చెప్పాలి. సర్వత్ర గోవింద నామస్మరణ గోవింద గోవింద. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. నేటి దినమున నారాయణీయ పఠనం అనేది అది ఒక భాగ్య విశేషంగా చెప్పుకోవాలి. అందరూ కూడా చక్కగా చదివారు, చాలా ఆనందంగా అనిపించింది. అయితే 1-2 దోషాల కింద నాకు అనిపించలేదు, కొంచెం ఎక్కువగా కనిపించాయి కాబట్టి రాయడానికి వీలంత సమయం దొరకలేదు నాకు. అన్నీ గమనించాను. అంటే ఎందుకు దోషాలు అంటున్నానంటే, మనం
నారాయణీయాన్ని కూడా వేదం చదివినట్లుగానే చదువుతున్నాము. అంత అంత శ్రద్ధతో చదువుతున్నాం కాబట్టి ఆ అతి స్వల్పమైన సూక్ష్మమైన దోషాలను కూడా గమనించి ఉన్నాను కాబట్టి వాటిని పరిహరించే విధానం ఎలాగా అంటే గనక ఇంతకు ముందు ఎవరో పెద్దలు నాకు రికార్డింగ్ పంపించి ఉన్నారు వాట్సాప్లో. వారికి వెంటనే ఆ దోషాలను సవరించి తిరిగి నేను పంపించి ఉండడం జరిగింది. ఆ రకంగానే అందరిది జరిగితే అప్పుడు సవ్యంగా తెలుస్తుంది అని నాకు అర్థమవుతోంది. కాకపోతే అలా అందరూ పంపించడం ప్రారంభిస్తే ఈ ఉన్న వాట్సాప్ మొత్తం మెసేజ్లతో మూసిపోతుంది కాబట్టి దానికైనా విడిగా ఏమైనా చేయగలిగే అవకాశం ఉంటుందేమో చంద్రన్నయ్య చెప్తారు. అలాంటి వాటికి అంటే కేవలం నాకేంటంటే అందరూ కూడా విడివిడిగా వాళ్ళు ప్రతి దశకం చేస్తూ ఉంటే నేను వింటాను. అప్పుడు నేను ఆ దోషాలను సవరించి పెడితే దాన్ని సవరించుకొని మళ్ళా అభ్యాసం చేస్తున్నప్పుడు దోషాలు లేకుండా చెప్పే అవకాశం ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ఆ రకంగా ఇంతకు ముందు చేశాను. అది కార్యాత్మకంగా కనిపిస్తోంది. ఎందువల్ల అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, వీళ్ళందరికీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని అన్ని గ్రూపుల్లో నేను యాడ్ చేస్తాను. అయితే అది మీకు పాసిబుల్ ఇంతమందికి 1-on-1 అన్నది మీరు చూసుకోండి. అది అంటే అలా 1-on-1 అయితేనే అవుతుంది, దోషాలు లేకుండా ఉంటుందండి. లేదు అంటే తెలియట్లేదు. నాకు మొత్తం అంతా ఓవరాల్ గా విన్నప్పుడు ఇది మా అదృష్టం. మాకు ఇంత చక్కగా గైడ్ చేయడం మీరు దొరికారు. మిమ్మల్ని నేను ఆపను. మిమ్మల్ని అన్ని సబ్ గ్రూప్స్ లోనూ నేను యాడ్ చేస్తాను. అంటే సమయం ఉన్నప్పుడే వింటూ ఏదైనా వెంటనే ఫీడ్బ్యాక్ చెప్పడం చేస్తాను. చిత్తయ్య గారిది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. తర్వాత రాజీ అన్న ఒక ఆవిడ చాలా బాగా, అంటే కేవలం సంగీత పరంగా అని అంటలేదు, దోషాలు కూడా చాలా తక్కువగా కనిపించాయి. ఇంకా మిగతా వాళ్ళల్లో అంటే దోషాలుగా అనిపించకపోవచ్చు చదువుతున్నప్పుడు, కానీ అవి దోషాలు అని అలా ఉన్నాయన్నమాట. విడిగా నేను అంటే నోట్ చేసుకోవడానికి మీరు నోట్ చేసుకున్నారా? నోట్ చేసేట వాళ్ళు అది మీకు టైం ఉంటే ఒక మారు మళ్ళీ చదివించి ఎంతవరకు అయితే అంత. ఇప్పుడు పరిచ్యుతవు ఆరభేమహి అంటే రాజీ గారు తర్వాత ఒక ఆయన రవి గారని చదివారు. ఆయన దాంట్లో పరిచ్యుత అని గ్యాప్ ఇచ్చి వారభేమహి అని అన్నారు. అలా కాకుండా పరిచ్యుతవు అని ఆపి ఆరభేమహి అనాలి. లేదు అంటే పరిచ్యుత వారభేమహి అనైనా చెప్పాలి. ఆ రకమైనటువంటివి చిన్న దోషాలు అవన్నీ కూడా. అదే నాకు అనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు పర్సనల్ రికార్డింగ్ చేసి పెడతారు. నిజానికి ఏంటంటే ఒక్కొక్క శ్లోకమే చక్కగా పెడితే వెంటనే ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఆ రకంగా చేయొచ్చు. అది నా వాట్సాప్ మొత్తంతో ఫుల్ అయిపోకుండా విడిగా దీనికి ఏమైనా నారాయణీయం అనేటువంటి ఒక ఏమైనా క్రియేట్ చేయొచ్చా అన్నయ్య? అలా ఏమైనా ఉంటుందా? నేను చేసి పెడతాను. అంటే గూగుల్ డ్రైవ్ చేస్తారా చంద్ర? గూగుల్ డ్రైవ్ చేయొచ్చు మనం, లేకుంటే వేరే రకంగా మీరు అంటే లోకల్ గా డౌన్లోడ్ అవ్వకుండా చేసేది కదా, నేను చేసి పెడతాను. లోకల్ గా డౌన్లోడ్ అవ్వకుండా ఫోన్ మెమరీ ఫిల్ అవ్వకుండా ఉండాలి. గూగుల్ డ్రైవ్ కానీ సౌండ్ క్లౌడ్ కానీ అలా చేయొచ్చు మనం. అవునా? అదే అంటే అందులో వాళ్ళు 1-to-1 ఒక్కొక్క శ్లోకమే చేయడం వల్ల ఏంటంటే వినిన వెంటనే దానికి ఫీడ్బ్యాక్ కూడా చెప్తాము. దానిని అధ్యయనం చేసి సవరించుకునే టైం ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ప్రతి శ్లోకము కూడా ఒకటి నేర్చుకున్న నిర్దిష్టంగా చెప్పడంలో ఉండేటువంటి అందం వేరేగా ఉంటుంది. అది వేద సమానత్వం వస్తుంది దాంట్లో, ఆ ఉచ్చారణలో. అందువల్ల అటువంటి దానికి మనం ప్రయత్నం చేయుదముగాక అని అనుకుంటూ ఉన్నాను. చెప్పమ్మా. అంటే గురుగారు స్టార్ట్ చేసే ముందు, క్లాస్ చేసే ముందు ఎవరో ఒకళ్ళని ఒక దశకంతా చదివించండి ఒకళ్ళ చేత. అప్పుడు గురుగారు ఈజీగా నోట్ చేసుకోగలరేమో. ఒక 5 minutes పడుతుంది కదా, ఒక మాక్సిమం 10 minutes కంటే ఎక్కువ పట్టదు. అలా కూడా అవుతుందేమో చూసుకోండి.
అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి కరెక్షన్ అవుతుంది, అట్లీస్ట్ బేసిక్ లెటర్స్ అవి. కదా ఒక్కొక్క శ్లోకంకైతే ఏవేవి ఎక్కడ తప్పులు ఉన్నాయో అనేది తెలుస్తుంది కదా అది. అంటే కరెక్షన్ కి ఒక రోజు ఒకళ్ళే ఫోకస్ అవుతారు, అది కూడా బెటర్ ఐడియానే. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మీరు అంతమందిదినో కష్టం అవుతుందేమో అని నాకైతే అనిపిస్తోంది. బికాజ్ అది కష్టం, ముగ్గురికి ఇస్తేనే వీళ్ళకి కష్టం అవుతుంది నాకు తెలిసిపోయి. నేను చూస్తున్నాను కదా మీకు ఫస్ట్ ఆ గ్రూప్స్ లో నేను యాడ్ చేస్తాను చూడండి. మీకు డిలీట్ బటన్ కొట్టేసుకోండి హ్యాంగ్ అయిపోగానేను. ట్రై 1-on-1 అది అంటే 18-20 మంది అంటే 1-on-1 వల్లే అందరూ సమూహాత్మకంగా ఒక రకమైన వేదధ్వనితో పారాయణ చేసే వస్తుంది. అవకాశం అంటే కలిగి ప్రయత్నం ఉంటుంది. తప్పకుండా చేద్దాం. కానీ ఇప్పుడు అనురాగ్ చెప్పినట్టు మీరు ఒకళ్ళనో ఇద్దరినో ట్రైన్ చేశారు అనుకోండి, మీరు పికప్ చేయండి. ఇప్పుడు చిట్టెత్తకి ఆ బేసిక్ శబ్దం కరెక్ట్ గా ఉంది కాబట్టి చిట్టెత్తని ముందు గ్రిల్ చేయండి. సారీ నీ పేరు చెప్పాను గ్రిల్లింగ్ కి చెప్తే తను ఇంకోళ్ళని పట్టి చేయగలదు. అలాగా మీరు కొంచెం పట్టే వాళ్ళు ఎవరున్నారో పట్టి ఒక 5-6 మీరు చూసి వాళ్ళని టైం పెట్టి డెడికేషన్ తో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు నేర్పిస్తే అలాగ కొంత ఈజీ. మళ్ళీ వాళ్ళని మీరు సూపర్వైజ్ చేస్తుంటే అవుతుందండి. అవునా, ఇది బానే ఉంది. అంటే సమూహానికి ఒక్కొక్క వ్యక్తి దృష్టిలో పెట్టుకుంటే కనుక వారిని చాలా ఆశాంతంగా వింటాము. అప్పుడు వారిలో ఉండేటువంటి దోషాలు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అన్ని నివృత్తి అయిపోతే వాళ్ళని ట్రైన్ చేస్తారు. సో ఆ సమూహం వాళ్ళు సరిగ్గా చదవకపోతే వాళ్ళ పీక మనం పట్టుకోవచ్చు కూడా. అంటే భాగవతంలో జరిగేది అదే. మొత్తం ఒక 7 చేస్తారు మీద హెడ్ వాళ్ళు కొంచెం శ్రవణ శక్తి ఉన్న వాళ్ళని. సో ఏదైనా తప్పు వస్తే రికార్డ్ అయిన తర్వాత వాళ్ళనే నేను పట్టుకుంటాను, వీళ్ళని ఏమీ మాట్లాడను. సో మీరు కూడాను చిట్టెత్త అంటే సంస్కృత శబ్దాలు వేరు, మీరు చూడండి, మీరు ఐడెంటిఫై చెయ్యండి. అందరినీ పెట్టమనండి ఒక్కొక్క 2 శ్లోకాలు మీరు ఐడెంటిఫై చెయ్యండి. ఎవరికి ఆ బేసిక్ గ్రామర్ అది అర్థమైందో మీకు అర్థం అవుతుంది కదా. నేను మళ్ళీ రాగా నేర్పించడం యూనివర్సిటీ మానేసి ఇంకో యూనివర్సిటీ మీరు స్థాపించాలి మా కోసం. అంత పరిస్థితి అంటే నాకు అందరూ కూడా చక్కగా ఆ శ్రద్ధతో చదువుతుంటే శ్రద్ధకి నమస్కారం కదా. దాంట్లో అంటారనమాట, అధ్యయనంలో కూడా ఎవరో ఒక ఆయన ఒక మహాపండితుడు ఉపన్యాసం ఇస్తే సామాన్య భక్తుడు విన్నారు ఆ ఉపన్యాసాన్ని. తరువాత ఆయన పద్మనాభో మర ప్రభు అని చెప్పారు. ఇంతకు ముందు దీని గురించి అనుకుని ఉన్నాం అనుకుంటాను. పద్మనాభో మర ప్రభు అని చెప్పిన తర్వాత ఆయన ఉపన్యాసం చెబుతూ ఉంటే అతని వినడంలో సరిగా వినకపోవడం చేత తమిళంలో మరం అంటే చెట్టు అనమాట. అక్కడ అమర ప్రభు అంటే మరప్రభు అని ఉంది అని అనుకుని ఆయన ప్రతిరోజు కూడా ఓ చెట్టుకు తిరగడం ప్రారంభించాడు. అంటే చెట్టుకి ప్రభువు కదా అని చెట్టుకు తిరగడం ప్రారంభించి అలాగా అత్యంత శ్రద్ధాభక్తులతో ఆయన చెట్టుని ధ్యానించడానికి చేస్తూ ఉంటే తర్వాత మళ్ళీ ఆ పండితుడు కలిసి ఏదో చెట్టుకు ఎలా తిరుగుతున్నావు అంటే ఏదో మరప్రభు అంటే వెరివాడ అది కాదు ఇది అమరప్రభు అని ఏదో చెప్పి వెళ్ళిపోతే ఆ మన్నాడు నుంచి ఆ ధ్యానము ఆ శ్రద్ధ అవన్నీ పోయాయి గతంలో. వెంటనే తర్వాత స్వామివారు ఈ పండితుడికి ప్రత్యక్షం అయ్యి ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తుండేవాడిని మార్పించేశావు నీ వ్యాకరణం అదిలి ఈ విషయాల వల్ల ఆయన చెబితే అంటే ఏమిటంటే భక్తి ప్రధానం అనే మాట. అంత మాత్రం చేత ఎలాంటి సందర్భంలో అది అజ్ఞానంలో చేసినటువంటి తప్పు, పొరపాటున జరిగినటువంటి తప్పుల్లో ఆ భక్తి ముఖ్యమని చెప్పాలి. అంతేగాని నేను ఇలాగే చేస్తాను తప్పైనా పర్వాలేదు అంటే అది మూర్ఖత్వం. అలాగే ఇప్పుడు చిట్టెత్త పక్కన చంద్రప్రభ ఉన్నారు, ఆవిడ శబ్దం కూడా కరెక్ట్ గా అనిపిస్తుందండి నాకు. అక్క ఒక్కటి ఏదైనా చదువుతారా అంటే గొంతు బేసిక్ వాయిస్ అది నంది. సో వాళ్ళిద్దరు వియ్యపురాళ్ళు ఒకే చోట ఉంటారు, మీకు ఈజీ కూడా ఒకళ్ళు చెప్పుకుని అలా మీరు చూసుకుని ట్రైన్ చేసి వస్తే. చంద్రప్రభ గారు అంటే ఎవరండి? అక్క చిట్టెత్త నువ్వు అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడితే కనబడతారు. చదవండి ఏదైనా వింటారు. అక్క చదవండి.
సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యా నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భ్యాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ కురు పవనపురే హంత భాగ్యం జనానాం. చాలా చక్కగా చదివారు. అయితే 1 to 1 కావాలి అనిపిస్తోంది అంటే ఇది విన్న తర్వాత. అదే అంటే మీరు 1 to 1 లో మీరు చెప్పండి. సారీ, అంటే బేసిక్ శబ్ద అక్షర శబ్ద అది నేను అన్నది. సో మీరు ట్రైన్ చేస్తే షీ కెన్ ట్రైన్. ఇప్పుడు చిట్టెత్తలాగా అది అర్థమైంది కదా. సో మీరు చెప్పండి, యూ కంటిన్యూ 1 to 1. అంటే నేను అన్న బేసికలీ ఆవిడ శబ్దాలు బాగున్నట్టు అనిపించాయండి నాకు. అది నాకు తెలిసిపోయింది. అంటే అన్ని ఇదమిత్తంగా నేను ఇప్పుడు చెప్పలేకుండా ఉన్నాను అన్నీ కూడా. కానీ 1 to 1 లో ఇంకా చక్కగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే నేను ఇప్పుడు అందరి చేత ఒక్కొక్క శ్లోకం రికార్డ్ చేయించి మీకు పెట్టిస్తానండి. మీరు అందరివి విని అందులోంచి సెలెక్ట్ చేయండి కొంతమందిది. అంటే ఫండమెంటల్ సౌండ్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళని 1-on-1 ట్రైన్ చేయండి. యాక్చువల్లీ ఫండమెంటల్ అంటే గనక చిట్టత్తయ్య గారు ఇంకా పర్ఫెక్ట్ దాంట్లో. అవును, నేను విన్న తర్వాత నాకు అలా అనిపించింది. అంటే కొంచెం అంటే మన ఈ బాణి ఉంది చేత. కానీ ఇప్పుడు అందరికీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళతో డైరెక్ట్ గా మనం రికార్డింగ్ చేసి చెప్పడంలో ఆ బలం వేరుగా ఉంటుంది. అభ్యాసం కూడా బాగా చేస్తారు అని నాకు అర్థమైంది. పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ సాధన చేయడం, చక్కగా పలకడం అది జరిగింది. అంత సమయం ఉండట్లేదు. అది కానీ మీరు ఒక 10 మందిని అందరూ మీకు పడతారు. ఒక 10 మందిని పిక్ చేయండి. 1-on-1 లో వాళ్ళని గ్రిల్ చేయండి. అంటే అది రొటేషన్ ఆ 10 అని కాదు, మిగతా అందరికి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ 1-on-1 క్లాసెస్ పెట్టేసుకోండి. అది అవుతుంది. లేకపోతే ఇంత మినిమం 20 మంది చాలా యాక్టివ్ గా ఉన్నారండి. 25 మంది ఉన్నారండి యాక్టివ్ గాను. సో 25 మందికి 1-on-1 అంటే మీరు చూసుకోండి, ఒక మనిషికి 10 పద్యాలు చొప్పున 250 పద్యాలు శ్లోకాలు ఒక వారంలో మీరు విని కరెక్షన్స్ ఇవ్వాలి. 25 మినిమం నెంబర్ అనుకుంటే 25 to 10 అది మీకు అవుతుంది అంటే 25 మందికి చెయ్యండి. అంటే నేను శుక్రాచార్యుల్లో అడ్డుపడిపోతున్నాను అనుకోకండి. లేదు అంటే నేను ఈ ఉద్యమంలో దిగాం కాబట్టి ఇది ఒక అధ్యయన సత్రంగానే మనం భావించి పవిత్రంగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో 25 మందిని వినడంలో ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్క శ్లోకం వాళ్ళు పెడుతూ ఉంటారు, అది నేను విని వాళ్ళకి చెప్తాను. అంటే ఇంకంతకంటే జనం పెరిగే కొద్దీ కూడా కష్టమేమో. కష్టమవుతుంది. అయితే ఫస్ట్ ఒక్క సలహా నాకు అనిపించింది. అంటే రాసుకునేటప్పుడు తప్పులు రాసుకునేటప్పుడు ఈ ఒట్రుసుడి ఉన్న పద్యాలు కానీ విసర్గలు ఉన్న పద్యాలు కానీ ఒక 2, తర్వాత అనునాసికాలతో ఉన్న పద్యాలు శ్లోకాలు ఈ 3 ఒక 10 మనం వెతికి పట్టుకోగలిగితే వాటిని అందరూ మొదట ప్రాక్టీస్ చేసి, మీరు లెర్నింగ్ గ్రూప్ చేసేవాళ్ళు కదా అక్క, అలా ఒకసారి ప్రాక్టీస్ చేసి అది క్వాలిఫై అయ్యాక గురుగారి దగ్గరికి వెళ్తే వాళ్ళ టైం ని సేవ్ చేసిన వాళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ అంటే ఎక్కువ తప్పులు వచ్చినవి నాకు అనిపించింది సందులు విడదీయడం దగ్గర ఒకటి, విసర్గలు కలపడం దగ్గర ఒకటి, అనునాసికాల దగ్గర ఈ 3 దగ్గర వచ్చాయి. తర్వాత మనకు వచ్చి నెక్స్ట్ పదము వచ్చినప్పుడు నకారం పలకకపోవడం. సరే, ఫండమెంటలీ మనం ఇది చేసుకుని ఎవరు పెడతారో వాళ్ళకి మీరు కరెక్ట్ చేస్తుండే. ఎందుకంటే కొంతమంది చాలా సిన్సియర్ గా పెడుతున్నారు, నేను చూస్తున్నాను అన్ని గ్రూపులు. కొంతమంది అసలు ఆ గ్రూప్ లో చెల్లమే ఉండట్లేదు. కాబట్టి అది చేద్దాం. దోస్ రియల్ సిన్సియర్ గా చేసే వాళ్ళందరికీను 1-on-1 పెట్టుకుందామండి. ఇది చంద్ర అని అంటే మీద ఒక ముగ్గురిని పెడతాను. ఈ విసర్గలు బేసిక్, కా పక్కన విసర్గలు అవి ఫండమెంటల్ ఇవి. దాని శబ్దాలు ఎలా చెయ్యాలి ఏంటి అన్నది మీరు ఆ ట్రైనింగ్ మీరు ఇవ్వండి. అంటే ఎవరికి కూడా ఈ వ్యాకరణం అని ఒకటి ఉందని
లేకపోతే ఈ సంధి నియమాలు ఇలాంటి మాటలు ఏమీ పరిచయం చెయ్యొద్దు అసలు ఎవ్వరికి. అది ఏమి ఇప్పటిదాకా నేను అవి ఏమి మాట్లాడకుండానే వస్తున్నాను ఇప్పటిదాకా. కేవలం మన ఉచ్చారణలో, కాకపోతే పదాలు విడిగా తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పదాలు రాసుకోమని చెప్పి ఉన్నాను. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా ఈ వ్యాకరణ నియమాలు ఇలాంటి మాటలు ఏమీ వద్దు అసలు. అందరూ చక్కగా చేస్తూ ఉన్నారు. కాకపోతే అదే మీరు చెప్పినట్లుగానే ఒక 10 మందో 20 మందో ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం కొంచెం ట్రైన్ చేస్తే మిగతావన్నీ కూడా వాళ్ళ దగ్గర నుండి చూస్తారు అని అనిపిస్తుంది. తద్వారా చక్కగా అన్ని అవుతాయి. అదే అన్నయ్య కూడా ఆయన ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేస్తారు, wherein we can get all the recordings without having to download all the files of big size. Is what I'm thinking. నమస్కారం. ఇంకొకటి నాకు అనిపించింది, అంటే మనం ఒక శ్లోకాన్ని 3 సార్లు 4 సార్లు చదివేశాక మార్చాలి అంటే చాలా కష్టం అవుతుంది. అందుకని మొదటిసారి కష్టపడి మార్చుకోగలిగితే బెటర్. అవును, అదే కరెక్ట్. అదే అందువలనే ఈ 1-to-1 వినడంలో ఉండేటువంటి గుణం అది ఎలా ఉంటుందన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి అది కరెక్ట్ అనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు. ఆ కరెక్ట్ అనుకుని సాధన చేసేస్తాం. సాధన చేసేసిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది ఆ దోషం. దోషాలు బాగా గట్టిపడిన తర్వాత దోషాన్ని నిర్మూలన చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుచేత ఇప్పుడు మేము చాలా బాగా చదివేస్తున్నట్టు చదివి పెట్టేశాం. మీరు 1-on-1 క్లాసు పిలిచేశారు మమ్మల్ని. అవును విశ్వనాథన్, నాకు కూడా ఈ బ్రహ్మ అన్నది ముందు అలవాటు అయిపోయింది. హాత పలికిసి మాగడం అది మార్చుకోవాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ తెస్తే కానీ రావటం లేదు. నాకు మీరు మాట్లాడుతుంటే చక్కగా మా వైపు బాణి అది ఉంటుంది, వైదిక బాణి ఉంటుంది. అది మా పెద్దనాన్న గారికి, మా చిట్టెత్తికి, మళ్ళీ మా అల్లుడికి, అంటే రమ్య వాళ్ళ ఆయనకి కూడా అదే స్వరం వచ్చింది. నేను వెయిట్ చేస్తున్నాను, రమ్య పిల్లల్లో ఎవరికైనా వస్తుందా అని. నేను నిజంగానే వెయిట్ చేస్తున్నాను, ఎవరికైనా వస్తే అదృష్టం, పెద్దవాడికి చిన్నవాడికి. ఏదో భగవంతుడు మన చేత అలా పలికించాడు. పలికిడేవాడు రామభద్రుడే కానీ ఏదో ఆ టైంకి అలా పలకపడి. మా తాతగారి గొంతు వంశికం, మా తాతగారిది ఇలాగే ఉంటుంది. మా పెద్దల్లుడి గొంతు అదే, చిట్టెత్త వాళ్ళ రెండో అబ్బాయికి అదే వచ్చింది. వాళ్ళ మేనమామ పెద్దనాన్న గారు. చాలా సంతోషము. అక్కడికి కూడా చంద్ర క్విక్ గా రన్ చేసేస్తారా? తప్పులు మీరు నోట్ చేసుకుంది జస్ట్ క్విక్ గా రన్ చేసి అప్పుడు వదిలేయండి. నా దాన్ని శ్రీ విద్య అప్పుడే అంటే చాలా లిస్ట్ ఉంది, నేను పంపిస్తాను. నమస్కారం అండి. నేను లేట్ గా పూర్ నెట్వర్క్ అయ్యి లేట్ గా జాయిన్ అయ్యాను. నమస్కారం గురువు గారు, రమణి యొక్క నమస్తే. అత్తయ్య గారు నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నువ్వు ఒక శ్లోకం చెప్పమ్మా, వింటారు. ఒక్కటి చెప్తావా? వద్దా? అయితే వద్దు. ఇదిగో ఇది జ్యోతికి అనురాధకి కామన్ మనవరాలు, ఇది నా దగ్గర ఉంది. హాయ్ బంగారు. నమస్కారం చెప్పాలి. పెడతాను. చేతిలో పెన్ ఉంది, దాస్తాను. నమస్కారం. బ్లెస్సింగ్స్ కావాలి, న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్. నిన్న అందరికి మా కార్డ్స్ చేసి ఇచ్చింది, న్యూ ఇయర్ కార్డ్స్. ఒక్క శ్లోకం చెప్తావమ్మా? శివశక్తి ఆయుక్తవు చెప్తావా? నో అమ్మమ్మ అడిగితే చెప్తుందేమో. అమ్మమ్మ నేను అడిగితే చెప్తుంది. శారద నీరదేందు చెప్పమ్మా, దానికి వచ్చి శారద నీరదేందు అది నాకు చెప్పమ్మా, నేర్పించవా ప్లీజ్. జోజో ఏదే ఒక భాగవత పద్యం చెప్పు. జోజో కమల చెప్పు, గట్టిగా చెప్పు. ప్లీజ్ నాన్న, ఒక్కటి ప్లీజ్. తమ్ముని తెస్తానండి, వాడు చెప్పేస్తాడు. జోజో కమల డైరెక్షన్ చెప్తాడు. చెప్తాను. ఆగండి. చెప్పు. నా వైపు చూసి చెప్పు, అటు చూడు. కళ్ళు మూసుకుని చెప్పి. చూడు, ఇప్పుడు నేను చదివిన అన్ని తప్పులే కదా, ఆయన చదివిస్తుంది కదా, ఏం పర్వాలేదు. ఇప్పుడు గురువు గారు చెప్పిన కథ అర్థమైందా? 1 person he was not knowing exactly what was the meaning for mara amara. జోజో కమల డైరెక్షన్ చెప్పు. ముందుగాడు వచ్చాడు. జోజో కమల డైరెక్షన్ చెప్పినా జోజో చెప్పు. అక్క క్విక్ గా గురుగారు క్విక్ గారు
సాన్వి పోలే గురు బ్రహ్మ చెప్పు, నువ్వు ఒక అక్కడ నేర్చుకుని ఒక అది చెప్తావా గురువుది గురించి? అమ్మమ్మ విల్ బి హ్యాపీ ఇఫ్ యు డూ దట్. గురువు గారు విల్ బి హ్యాపీ. ఒక మంచి గురు శ్లోకం చెప్పి. గురు బ్రహ్మ చెప్పమ్మా. యూ విల్ హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు. అఖండ మండలాకారం. ఓకే, ఓన్లీ దట్ వన్. దట్స్ ఇట్. చెప్పు, గట్టిగా చెప్పిట్టు చూడు. చెప్తున్నది ఆగండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎక్సలెంట్ బంగారం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఖండ మండలాకారం గురువు గారు మరి శారద నీరదేంద్ర సరస్వతి శ్లోకం చెప్పి ఇంకా చాలు. పక్క నానమ్మ కోసం అది, ఈ నానమ్మ కోసం ఇంకొకటి. శారద నీరదేందు కనసార పటీర మరాల మల్లికాహార తారఫేన రచితాచల తామరస అపరవాహిని శుభాకార చెనొప్పు నిన్ను మతి ఎన్నర కల్గు భారతి. ఎన్నడ కల్గు భారతి కనిపించేస్తుంది భారతి మనకి. సర్వం కృష్ణార్పణమస్తు. So Guru Garu got a chance. You are so lucky. You know he has done PhD. Do you know that he's the Guru Garu? You are lucky to recite in front of him. Do you know that? Everybody will not get this chance. సాన్వి బంగారం బాగా చెప్పావు. ఎంత బాగా చెప్పావో. చూడు, you got, wow, see, thank you. You got compliments. Okay, that's enough. సాన్వి వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పావురా. గాడ్ బ్లెస్ యూ బంగారం. లవ్ యూ. అన్న గాడ్ బ్లెస్ యూ అంటే నమస్కారం, థ్యాంక్ యూ అని చెప్పాలి నాన్న. గాడ్ బ్లెస్ యూ చిన్ని సాన్వి. నమస్కారం. రామ రక్ష. So lucky you are on New Year's Day. You got blessings of so many. Wow, lucky you, Sanu. So it's a good start on a New Year day to spend like this, right? బాగుంది. అయితే మాకు మా శ్రీముఖాలు మాకు పంపించండి చంద్ర. పంపించండి. న్యూ ఇయర్ కూర్చుని మళ్ళీ నేను మీకు ఫర్ టైం బీయింగ్ నేను యాడ్ చేస్తాను అన్ని గ్రూపుల్లోనూ. వెంటనే మీరు కావాల్సిన ఒక్క శ్లోకం మీరు తీసుకుని మిగతా డిలీట్ కొట్టేసుకోండి పర్సనల్. ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్లాట్ఫామ్ పెట్టి వీళ్ళందరికీ అది అలవాటు అయ్యి అక్కడి కాడేసరికి టైం అవుతుంది కదా ఈ లోపల. సో వచ్చే ఆదివారం లోపల ఏం చెయ్యాలో మీరు ఆదివారం ఎల్లుండే వచ్చేస్తుంది. సో మీకు అందరికీ కొన్ని శ్లోకాలు పెడతాము. ఒకటి అంటే మనం ఒక లెర్నింగ్ గ్రూప్ లాగా మీరు చేసినట్టు ఒకటి అందరూ ఒకసారి అక్కడ పోస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. అందరికి నాన్న చంద్ర టూ మెనీ అయిపోతాయి. ఒకటే శ్లోకం ఇవ్వండి అందరికి, ఒకటే శ్లోకము. మనం అది మూవ్ అయ్యాక నెక్స్ట్ వెళ్దాం. అప్పుడు అన్ని మనం తప్పులన్నీ కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, అది మనం విఎన్ విశ్వనాథ్ నారాయణలోనే పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ వన్ మోర్ అంటే దాంట్లో మరీ అంటే మంచి విషయాలు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఓవర్లోడ్ చేయడం. సరే, ఇంకో గ్రూప్ క్రియేట్. ఇంకొక గ్రూప్ ఉంది కదక్క, అదే అంతకుముందు ఈ ఫైల్స్ అన్ని పోస్ట్ చేయడానికి ఒక గ్రూప్ క్రియేట్ అక్కడ వాడుకుందాం. లేదంటే ఆ ట్రైనింగ్ సెషన్స్ గ్రూప్ వాడేసుకుందాం. టూ మెనీ గ్రూప్స్ అయిపోతున్నాయని భాగవత పద్యాలు ట్రైనింగ్ సెషన్స్ లో నారాయణీయం కలిపేస్తాను. అది బెస్ట్. ఇప్పుడు గురువు గారు కొట్టారు ఛాన్స్ కొత్త సంవత్సరంతో. అది కాదు, ఇక్కడితో ఇది అయిపోయింది. ఇప్పుడు టాస్క్ మా పద్యాలు ఇంకా బాకీ ఉన్నాయి. అవి ఎప్పటికైనా కొత్త టేబుల్ వచ్చేస్తుంది. ఆ నరసింహాన్ని పట్టుకోండి. 22 పద్యాలు మీకు వేసాడు తను, మా తప్పు కాదు. ఈసారి మీకు 10 వేయించినా కాదక్క, చూసాను అన్ని చిన్న చిన్న పద్యాలే. ఆయన కూర్చుంటే ఏంటి 10 నిమిషాలు అయిపోతాయి. నాట్ ఈవెన్ అది కంద పద్యాలు నేను చూశాను. సో కొత్త టేబుల్ వస్తుంది, దానిలో మీకు ఎన్ని పద్యాలు కావాలి, వడ్డని మీకు ఎంత కావాలి 10-15 బేరం. మళ్ళీ 10 కాదక్క, కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మన బోటి వాళ్ళని 10 అదే మీకు 15.
అయితే 15 ఎందుకంటే రుక్మిణి కళ్యాణం ఏదో పడుతుంది అనుకుంటా, తెలియదు. ఇంక అయిపోతుంది, దశమస్కందం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ టేబుల్ తో. అదే ఈ రోజు జ్యోతి పిండితో ప్రారంభమై సాంద్రానందావబోధ అన్నట్లుగా చాలా సంతోషంగా అనిపించింది నాకు. మళ్ళీ జ్యోతిని మనకి నల్ల పిల్లలు వచ్చారు, అందుకే నాకు ముందు పెట్టి అక్క, నన్ను ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక్కడ. పెద్దవాడు రేపు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ పక్కన ఉంటావు, మరి మాకు పిలుస్తావా? వాళ్ళకి పిలుస్తా, ఇక్కడే ఉన్నారు. ఆదిత్య మళ్ళీ జ్యోతిపిన్న మనకు నల్లపూసే వెళ్ళిపోతుంది కెనడా 10వ తారీఖున. అవునా? అక్కడికి వెళ్ళిపోతే ఇదిగో అర్ధరాత్రి ముసుగుల్లోంచి వింటూ ఉంటారు వీళ్ళు కూర్చొని. నాన్న వస్తారు ఇప్పుడు, నాన్న చిన్నాన్న ఇద్దరు వస్తారు. నమస్కారం గురుగారు. ఏంటండి మీరు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు? మేము మా ఇంట్లో. హలో నమస్కారం. వీడు రెండో వాడు అండి, వీడు అనిరుద్ధు. పెద్దవాడు. హలో నమస్కారం. నమస్కారం. దిస్ ఇస్ పెద్దత్త, అత్తగారు అందరినీ చేస్తాను. రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ ట్విన్స్ అన్నమాట. చాలా సంతోషం. అంటే ఎఫల్జెన్స్ అన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషం. న్యూ ఇయర్ చక్కగా, అది నేను అనుకోలేదు ఏదో బిజీగా ఉన్నాను అని సంకల్పించుకున్న న్యూ ఇయర్ ఏదైనా చేద్దామని. లక్కీగా గురువు గారే చెప్పారు న్యూ ఇయర్ కదా ఏదైనా నారాయణ చేద్దాము అనగానే అప్పుడు గబగబా మెసేజ్ పెట్టేశాను. నేను ఎందుకో కొంచెం వేళ్ళు ఇప్పిస్తాను, అంటే భయపడ్డాను. అమ్మో ఏదో రేపు ప్రయాణాలు పిల్లలు కదా ఏంటో ఎలా ఉంటుంది చూడు, అనుకుంటే అయిపోతాయి జ్యోతి ఏదైనా. మనం భయపడితేనే చేయలేము. అది ఇంకో మారు వన్స్ అగైన్ కూడా సంకల్పించుకుంటే టకట జ్యోతి వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎవరో గెస్ట్లు వస్తారు అని ఇంకా రాలేదు. అనుకో 6:30కి వస్తాడన్నవాడు ఇప్పుడు 8 చేశాడు మన కోసమే. యాక్చువల్లీ కమలక్క జాయిన్ అయ్యారు కానీ చదవలేదు. అవునండి, నమస్తే. శ్రీముఖాలు సరిపోయేది. శ్రీముఖాలు కావాలంటే చదివి 2 పద్యాలు శ్లోకాలు చదివేమంటారా? అంత సరదాగా ఉందా శ్రీముఖానికి? చదివి పర్వాలేదు. అలా కాదక్క, చదివే అదృష్టం దొరికింది కాబట్టి చదివేయడమే. తప్పులైనా కరెక్షన్ చేసేస్తారు మీరు. దట్ ఈస్ ద స్పిరిట్. చదివే మీరు కాదు, అక్కడ అధిదేవత ప్రత్యధి దేవతలు గురువు గారు వాళ్ళిద్దరు, మేము కాదు. ఇప్పుడు థ్యాంక్ యూ అక్క. చదువు. గురుభ్యో నమః. ప్రభూతా దివ్యాది ప్రసభ చలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమ సుఖ చిద్రూపముదియాత్ ఉదంచ రోమాంచో గలిత బహు హర్షాశ్రు నివహః యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్ మరుద్గేహాధీసా త్వయి ఖలు పరాంచోపి సుఖినః భవత్ స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తం సం ఝటతి కురు మాం కంసదమనా కిముక్తైర్భూయోభిః తవ హి కరుణాయావదుదియాత్ అహం తావద్దేవా ప్రహతి వివిధార్థ ప్రలపితః పురః క్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవా విరచయన్. గోవిందా. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. శనివారము ఆదివారము మనకి ఉపన్యాసం అనేటువంటి భాగాన్ని వేరేగా పెట్టుకుంటే సామూహిక అధ్యయనం చేయాలి ఇప్పుడు తోస్తుంది నాకు. ఎలా అంటే అందరూ ఉంటారు సమూహంలో, నేను చెబుతూ ఉంటే 2-3 చెబుతారు, ఇద్దరు చెప్పినా చాలు. అది కూడా
చెబుతూ ఉంటారు కానీ వాళ్ళ ధ్వని మనకు వినిపించదు, ఎందుకంటే వాళ్ళందరూ మ్యూట్ లో ఉంటారు. ఆ రకంగా అధ్యయన కార్యక్రమం కనుక తిరిగితే కనుక ఇప్పుడు నేను చెబుతూ ఉన్నది వాళ్ళు ఉపదేశాన్ని గ్రహిస్తారు కాబట్టి అప్పుడు దోషాలు చాలా వరకు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పోయే అవకాశం ఉంటుంది అని అనిపిస్తోంది. అంటే ఏమిటి, మామూలుగా ఇది వన్ ఆన్ వన్ కూడా లాభం లేదు, చేయడానికి అంత టైం కుదరదు. అందులోనూ 20 మందినో 10 మందినో అవి కూడా ఇవన్నీ కంటే కూడా ఒక దశకానికి ఒక అరగంటో లేకపోతే గంట ఎంతో పడుతుంది. వారాంతమందు మనం కలుస్తాం, అందరం కలుస్తాం. ఎవరో ఒకరు నేను చెబుతూ ఉంటాను, వారు అనుచ్చారణ చేస్తారు, పర్యాయద్వయం. ఆ రకంగా చేస్తూ ఉంటే అది అన్మ్యూట్లో ఒకరు ధ్వని వినపడుతుంది అంతే, మిగతా వాళ్ళందరూ కూడా అనుచ్చారణ చేస్తూ ఉంటారు. అంటే ఆ రకంగా దానివల్ల అయితే కనుక అక్కడ వెంటనే ఎవరికైనా సందేహాలు వచ్చినా కూడా అడిగే అవకాశం ఉంటుంది. దానివల్ల అందరికీ వెసులుబాటు ఉంటుంది, చక్కగా ప్రాక్టీస్ చేయగలిగే అవకాశం ఉంటుంది అని అనిపిస్తోంది. ఇలా చేద్దాం అయితే. ముందు అలా చేశాం కదా అక్క. అక్కడ అవును ఇదే చేస్తున్నా, కానీ వెంటనే సందేహాలు అంటే అది డీట్రాక్ అయిపోతున్నాం అండి. అంటే సందేహం ఎవరిది చిన్నది కాదు అడిగిన వాళ్ళకి, కానీ సమూహంలో ఇప్పుడు ఆల్రెడీ డెల్ట్ విత్ సందేహాలు మళ్ళీ వస్తున్నాయి. అది సమూహానికి అది కొన్ని సందేహాలు కరెక్ట్ గా అందరికి ఉపయోగకరమైనవి, అవి అంటే 80% రిపీటెడ్ వస్తున్నాయి. కాబట్టి వాటిని మెసేజ్ పెట్టండి అని నేను చెప్పాను. వాళ్ళు కనుక గ్రూప్ లో మెసేజ్ పెడితే దాన్ని సందేహం చదివితే అది అవుతుందని. బికాజ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కానాలా అంటాను నేను, అది జరిగింది మనకి ఫస్ట్ 2-3 క్లాసెస్ లో. అందరి సందేహాలు నేను ఆల్రెడీ చెప్పాను, ముందు రీఎంఫోర్స్ లెట్ దెమ్ టైప్. దానిలో చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ సందేహం అందరికీ ఉపయోగకరమైన సందేహము అన్నది చేసుకుంటే బాగుంటుందని. జత మన కోడల్ని చూపించేస్తే మేము ఎగ్జిట్ కొట్టేస్తాం. వాడికి భోజనం పెడతాం, ఒక్క నిమిషం అంటే వాడికి భోజనం పెడతాం. సో అలా పెట్టుకుని చేద్దాం. ఇంకొకటి